ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు జై స్వరాజ టీవీ. ఈ మంచి ఆపర్చునిటీ మాట్లాడేందుకు నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు నేను డీసీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ గురించి, ఈరోజు జరిగే మ్యాచ్ గురించి మాట్లాడబోతున్నాను. నాకెందుకో డీసీ విన్ అవుద్ది అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కానీ బౌలింగ్ కానీ చాలా బాగా చేస్తున్నారు. అలాగే కీపింగ్లో కేఎల్ రాహుల్ కూడా మంచిగా బాగా చేస్తున్నాడు. అందుకే నాకు డీసీ విన్ అవుద్ది అని అనిపిస్తుంది. అలాగే ఎల్ఎస్జీ టీంలో నాకు వాని బౌలింగ్ లైనప్ కానీ కొంచెం వీక్ ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే నాకు డీసీ విన్ అవుద్దని అనిపిస్తుంది ఈరోజు. నాకెందుకో ఎల్ఎస్జీలో మయాంక్ యాదవ్ బౌలింగ్ బాగా చేయడు అని అనుకుంటున్నాను. అలాగే షమి కూడా లాస్ట్ సీజన్లో మంచిగా పర్ఫామ్ చేయలేదు. అందుకే ఈసారి చేస్తున్నాడేమో అనుకుంటున్నాను. అందుకే నాకు డీసీ విన్ అవుద్ది అని అనిపిస్తుంది. నాకెందుకో డీసీలో కేఎల్ రాహుల్ను నిశాంక పార్ట్నర్షిప్ బాగా ఇస్తారు అనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ బాగా చేస్తాడని అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు జై స్వరాజ టీవీ. ఈరోజు జరగబోయే డీసీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో డీసీ గెలుస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే డీసీలో ఓపెనర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు, కేఎల్ రాహుల్ ఇంకా నిశాంక. కేఎల్ రాహుల్ డొమెస్టిక్లో చాలా మంచి స్కోర్స్ కొట్టాడు. ఇంకా నిశాంక వరల్డ్ కప్లో ఒక మంచి ఫామ్లో ఉన్నాడు. కాబట్టి డీసీకి ఓపెనర్స్ ద్వారా మంచి స్కోర్ వస్తుంది అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళ దాంట్లో బెస్ట్ ఫీల్డర్ స్టబ్స్ ఉన్నాడు. ఇంకా కేఎల్ రాహుల్ కీపింగ్ బాగా ఇంప్రూవ్ చేసుకొని ఈ మ్యాచ్లో కూడా బాగా చేస్తాడు అనుకుంటున్నా. సో నాకెందుకో ఎల్ఎస్జీ కన్నా డీసీ టీం స్ట్రాంగ్గా ఉంది అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మ్యాచ్లో పక్కా డీసీ గెలవబోతుంది అనుకుంటున్నాను. కొంచెం స్ట్రాంగ్గా ఉంది బికాజ్ అటు రిషబ్ పంత్ చాలా మంచి బ్యాటింగ్తో కీపింగ్తో టీమ్ని చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నాడు అనుకుంటా. ఇటువైపు అక్షర్ పటేల్ కూడా స్ట్రాంగ్ టీం ఉంది కాబట్టి ఏం భయం లేకుండా వాళ్ళని బాగా లీడ్ చేసి రేపు ఈరోజు జరగబోయే డీసీ మ్యాచ్ని గెలిపిస్తాడు అనుకుంటాను. ఎల్ఎస్జీలో కూడా ఓపెనర్స్ స్ట్రాంగ్గానే ఉన్నారు, మిచెల్ మార్ష్ ఇంకా మార్క్రమ్. సో వాళ్ళిద్దరూ మంచిగా కాంట్రిబ్యూషన్ చేస్తే ఎల్ఎస్జీ కూడా పెద్ద స్కోర్ చేయొచ్చు. అండ్ ఒక బ్యాట్స్మెన్ ఫామ్తో ఆడితే మనం ఏ టీంకి అనేది కరెక్ట్గా చెప్పలేము. సో అటు ఓపెనర్స్ రెండు టీమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి చెప్పలేం. కాకపోతే డీసీ ఇంకా స్ట్రాంగ్ ఉంది అనిపిస్తుంది, వాళ్ళ ఫీల్డింగ్ కానీ బౌలింగ్ కానీ. సో బట్టి వాళ్ళు టీమ్కి కాంట్రిబ్యూట్ చేసేదాన్ని బట్టి మనం ఇవాళ మ్యాచ్లో ఏం జరగబోతుందో చూద్దాం. అలాగే డీసీలో స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఉన్నాడు. ఇంకా ఒక బెస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నాడు. సో వాళ్ళ బౌలింగ్ ఎంత స్ట్రాంగో మనకి తెలుసు. మనం చాలా మ్యాచెస్లో వాళ్ళ బౌలింగ్ని విట్నెస్ చేసాం. సో ఐ థింక్ డీసీ గెలుస్తుంది అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ డీసీ.